to 4 years, we people have been waiting for the notification. Am I correct or not? Actually, the origin of Telangana started for employment opportunities. Of course, to some extent it was delayed. Now it got its space. Very soon we are going to get the Group 2 notification. Once you get this post, how able to get it or crack it? Are you ready to crack it? Let's say, for example, in this journey, there are many seniors who already have been in the preparation for the last few years. Then you people may think that, can I really overcome this entire competition or not? These are the doubts may rise when you have started your preparation. I can say this entire preparation is something like a Kurukshetra. You know the battle of Kurukshetra? In Kurukshetra, we have Bhishma. Who is the Bhishma? Bhishma is the grand seer of the Kaurava clan. Then, who are they? The Guru itself, Guru Dronacharya. Then Arjuna. Then Abhimanyu. If you observe our competition and the participants in the competition, there are some Bhishmas who have been in this preparation for the last few years. There are some teachers also are going to write the exam, that is Dronacharyas. Even look at the Arjunas, the masters, who excelled in their art, who excelled in their profession. There are some Arjunas, and even the new entrants who just have completed their graduation and entered into this competitive field. They are like the Abhimanyus. Am I correct or not? So the exam అనేది ఓన్లీ భీష్మాచార్యుడికే వస్తుంది, ఎక్కువ సంవత్సరాల పాటు ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళకే వస్తుంది, లేకపోతే ఎవరైతే టీచ్ చేసేవాళ్ళు ఎక్స్పర్టైజ్ సంపాదిస్తారు కాబట్టి వారికే వస్తుంది అనేది లేదండి. సో ఈ ఎగ్జామ్ యొక్క దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కి రకరకాల కాంపిటీటర్స్ ఉండొచ్చు, రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు. టైం పీరియడ్ అనేది కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు, చాలా ఎక్కువ రోజుల నుంచి ప్రిపరేషన్లో ఉండొచ్చు. కానీ అందరికీ కూడా ఒకే రకమైనటువంటి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో ఉండే విధంగా ఎగ్జామ్ డిజైన్ చేయబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్డ్యూ అడ్వాంటేజ్ ఓన్లీ సీనియర్స్కి ఉండేటట్టు, లేకపోతే ఓన్లీ ఫ్రెషర్స్కి ఉండేటట్టుగా ఎగ్జామ్ అనేది డిజైన్ చేయబడదు. సో అయితే ఇప్పుడు గ్రాండ్ సీట్స్ ఉంటారు, వీళ్ళకు డౌట్ వస్తుంది. లాస్ట్ నోటిఫికేషన్లో నేను రాయడం జరిగింది, బట్ ఐ కుడ్ నాట్ క్రాక్ ద ఎగ్జామ్. ఈజ్ దేర్ ఎనీ గ్యారంటీ ఫర్ మీ to get the post in this exam? What we have to do? The seniors, they have to introspect. Introspection is key to success. You have to learn the lessons even from your failures. How many of you have attempted group 2 in the last few years? ఎవరైనా ఉన్నారా ఇంతకుముందు ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు? సో ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉండున్నట్టయితే ఇదివరకు చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి అన్నది ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరండి? రీసెంట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి జస్ట్ నౌ యూ హ్యావ్ స్టార్టెడ్. ఓకే, రీజనబుల్ నంబర్స్. సో ద రిమైనింగ్ పీపుల్ ఆర్ అర్జునాస్. కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్సలెన్స్ కూడా ఉంది, బట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఛాన్స్ టు స్ట్రైక్. సో అయినప్పుడు ఎస్పెషల్లీ ఎవరైతే రీసెంట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటారో, సో వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయండి. ఎందుకంటే ఇది అకాడమిక్ ఎగ్జామ్ లాగా కాదు, ఎవ్రీ ఇయర్ ఉండదు, ఎవ్రీ 6 months ఒకసారి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడదు. వన్స్ ఇన్ ఏ వైల్
ఒక 3 years కావచ్చు, 4 years కావచ్చు, ఒకసారి నోటిఫికేషన్ వస్తుంది. సో కాబట్టి మనకి ఒక ఛాన్స్ అనేది రావచ్చు. మరి ఇలాగ వచ్చినటువంటి అవకాశాన్ని, ఆపర్చునిటీని మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి? జస్ట్ ఇప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను, సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు నేను ఎగ్జామ్లో వితిన్ 6 monthsలో నేను మాస్టర్ అవ్వడం ఎలా, లేకపోతే వితిన్ 4 monthsలో మాస్టర్ అయ్యి ఎవరైతే ఈ కాంపిటీటర్స్ ఉన్నారో ఈ కాంపిటీటర్స్ అందరినీ ఓవర్కమ్ చేసి ఎక్సెల్ అవ్వడం ఎలా? ఇది మనకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to understand the nature of exam. This exam is competitive exam. It's not academic exam. In academic exam, you will get 70% and your friend also get the 72%. It is considered as distinction. Are you getting my point or not? You won't be rewarded as you just get the 75% or else your friend get the 60%. There is no punishment, there is no reward. But whereas as it is a competitive exam, each and every mark matters. One mark is going to change your fate. With 1 mark you are going to get the service, you will lead comfortable life. But with the loss of the only 1 mark, you have to face all the challenges in your life. You have to take the defeat. So kabatti అకాడమిక్ ఎగ్జామ్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఫస్ట్ నేచర్ ఏంటో అర్థం చేసుకోండి. నేచర్ ఏంటంటే వీ హ్యావ్ టు గెట్ ద ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్. అకాడమిక్ ఎగ్జామ్లో మనకి అంత ఇంట్రెస్ట్గా లేనటువంటి సబ్జెక్ట్స్ని మనం తక్కువగా చదువుతామండి. ఆమ్ ఐ కరెక్ట్? ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద ఫిజిక్స్ ఆర్ ఎల్స్ కెమిస్ట్రీ, యూ వుడ్ నాట్ బోదర్ అబౌట్ ఇట్. యూ విల్ గెట్ వన్ that ready-made textbooks or something else, guides, you will easily clear the exam. But whereas in competitive exam, whatever the syllabus they mentioned, consider this syllabus as the Bible, consider this syllabus as the Quran, consider this as Bhagavad Gita. How many of you have seen the syllabus? Syllabus anta man chusarandi? What are the areas in our syllabus? How many papers we have? 4 papers we have. Each paper carries 150 marks. Okay. In the paper 1, general studies plus mental ability. General studies plus mental ability. Okay. In this general studies, there are almost 11 areas they have given. Current affairs, geography, polity, okay, environmental issues, like that. 11 areas they have given. Out of these 11 areas, history and cultural heritage of India. History and cultural heritage of India is one of the line they have mentioned. Am I correct? Then paper 2. In paper 2 we have history, polity and society. So there are 3 segments. Each segment carries around 50 marks. Total 150 marks. It means our history carries the weightage in the second paper, that is 50 marks. Whereas in the first paper, it could hover around 10 to 15 marks. 10 to 15 marks. Total around 60 to 65 marks you will get from the Indian history. First of all, go through the syllabus lines. My request is go through the syllabus lines. So what they have mentioned in the syllabus. In this paper 2, there are 3 major units regarding the Indian history. Okay, first unit regarding the ancient India. Second unit is about the medieval India. Third unit is on modern India. Modern India. First of all, try to know each and every statement they have mentioned. Then the next thing what you have to do is you have to go through the previous year questions. Previous year questions immensely helps
all the freshers who have just started their preparation. Because the experienced people, the veterans, already some people have written the exam. They know how the questions are going to be asked. So while reading itself, they'll get the idea which is important and which is unimportant, which is relevant for the exam, where the question is going to be framed. ఏ ప్రదేశాల్లో ఏ ఏరియాల్లో క్వశ్చన్స్ అనేవి అడగడానికి ఛాన్స్ ఉందన్నది కొంచెం సీనియర్ ఆస్పిరెంట్స్కి ఐడియా ఉంటుందండి. మరి ఇప్పుడే స్టార్ట్ చేసాం ప్రిపరేషను, అసలు నాకు గ్రూప్ 2 సిలబస్ ఏంటో కూడా తెలియదు. ఈ ఇయర్ నుంచే నేను గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. వితిన్ 6 months ఆర్ 1 yearలో నేను ఎగ్జామ్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు నీకు ఎగ్జామ్ సంబంధించి కోచింగ్లో ఉన్నప్పుడు క్లాసెస్ అటెండ్ అవ్వడంలోనే ఎక్కువ టైం కాస్త గడిచిపోతుందండి. మీ ఫ్యాకల్టీ చెప్తూ ఉంటారు ఈ ఏరియా ఇంపార్టెంట్, నోట్స్ ఇస్తూ ఉంటారు, కానీ మీకంటూ ఓన్ పర్సెప్షన్ అనేది డెవలప్ అవ్వాలి. ఎగ్జామ్ గురించి మనం అర్థం చేసుకోవాలి. ఎగ్జామ్లో అడిగేటువంటి క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ గురించి మనం తెలుసుకోవాలి. ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేది ఎక్కువ ఫ్యాక్చువల్గా అడుగుతున్నాడా, అనలిటికల్గా అడుగుతున్నాడా, కాన్సెప్చువల్గా అడుగుతున్నాడా, ఏ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 30 questions, out of 30 questions, how many questions they are framing only on the factual data? How many questions related to the analysis and the concepts? First of all, get that idea. Try to know about the topics. Try to know about the difficulty level of the exam. Then you will be equipped. There is no much difference. Then the difference between the veteran players and the freshers is going to be gradually reduced. Then once you start the preparation, let's say for example take the history, that is Indian history. ఈ ఇండియన్ హిస్టరీ అనే దానిలో తీసుకుంటే ఇండియన్ హిస్టరీ టాపిక్స్ అనేవి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఇండియన్ హిస్టరీ అంటే Indus Valley civilization. Don't we have any past before the Indus Valley civilization? Prehistoric cultures. Though prehistoric cultures was not mentioned in your syllabus, you have to prepare the basics of prehistoric cultures. At least some of the prehistoric sites which are found in the Telangana region. తెలంగాణ ప్రాంతంలో దొరికినటువంటి శిలాజాలు కావచ్చు, ఆర్కియలాజికల్ సైట్స్ కావచ్చు, ఆ ప్రీ హిస్టారిక్ కల్చర్స్లో ఉన్నటువంటి విషయాలని మనం బేసికల్గా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. అంటే ఏంటి, సిలబస్లో కొన్ని మెన్షన్ చేయొచ్చు, కొన్ని మెన్షన్ చేయకపోవచ్చు, కానీ ఇంపార్టెంట్ ఏరియా అన్నప్పుడు మాత్రం దాని మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫైన్. దెన్ our discussion will be started from prehistoric cultures. Then prehistoric cultures తర్వాత మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్ట్ అవుతుందండి. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ the most favorite topic for any exam or any examiner. మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, అది పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏబిపిఎస్సి కావచ్చు, టీఎస్పిఎస్సి కావచ్చు, యూపీఎస్సి కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా సరే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. ఎందుకు ఉంటాయి? ఉండడానికి గల కారణం ఏంటి? ఏమై ఉండొచ్చండి కారణం? సివిలైజేషన్. వాట్ ఈస్ దట్ సివిలైజేషన్? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి క్వశ్చన్స్ ఎక్కువగా అడగడానికి గల కారణం ఏంటంటే ఇండియన్ సబ్ కాంటినెంట్లో 2500 బీసీ నుండి 1750 బీసీ ఈ మధ్యకాలంలో మొట్టమొదటిసారిగా భారత ఉపఖండంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి నాగరికత ఏర్పడింది కాబట్టి దాని మీద ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తారు. దెన్ యూ విల్ గెట్ వన్ మోర్ డౌట్, సార్ వాట్ ఈజ్ సివిలైజేషన్? అసలు నాగరికత అంటే ఏంటి? మనం రకరకాల పదాలు వింటూ ఉంటామండి. కల్చర్ అంటాం, వేదిక్ కల్చర్ అంటాం, లేకపోతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సివిలైజేషన్ అండ్ కల్చర్? ఈ సివిలైజేషన్కి మరియు కల్చర్కి గల డిఫరెన్స్ ఏమై ఉంటుందండి? వాట్ డూ యూ మీన్ బై కల్చర్? Culture is a way of life. Whatever you do, that is a part of culture.
Okay, whom you worship, that's a part of culture. What you eat is a part of culture. How do you dress yourself is a part of culture. How do you behave is a part of culture. What you are going to think is a part of culture. How do you build a house is a part of culture. Everything is a culture. Then what about civilization? Civilization is nothing but advancement in the culture is called as civilization. Let's say for example, take the human beings. మనం అందరం కూడా అడవుల్లో నొమాడ్స్గా తిరిగేటప్పుడు, ఆది మానవుడిగా తిరిగేటప్పుడు ఆహారం అవసరమయ్యేదండి. ఆహారం అవసరమైనప్పుడు వాడు ఏం చేసేవాడు? వేటకి వెళ్ళేవాడు. వేటకెళ్ళి అడవి జంతువులు చంపి తీసుకొచ్చేవాడు. అడవి జంతువులు చంపి తీసుకొచ్చిన తర్వాత మరి వాడికి బిర్యానీ ప్రిపేర్ చేయడం రాదండి. వాడు ఏం చేసేవాడు? ఆ యొక్క పచ్చి మాంసం ఏదైతుంటుందో ఆ పచ్చి మాంసాన్ని కట్ చేసి ఆ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఆ యొక్క బ్యాండ్లో ఉన్నటువంటి మెంబర్స్ కావచ్చు పంచిచ్చేవాడు. అందరూ కూడా పచ్చి మాంసం తినేవాడు. జస్ట్ ఈటింగ్ ద రా మీట్, దట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ కల్చర్. దెన్ వాట్ ఈస్ దట్ అడ్వాన్స్మెంట్? ఇఫ్ యూ ఈట్ ద రా మీట్ యూ విల్ బి సఫరింగ్ విత్ ద డిసీజెస్. పచ్చి మాంసాన్ని తిన్నప్పుడు మనిషికి వ్యాధులు వస్తుంటాయి. మరి వ్యాధులు రాకుండా ఏం చేయాలి? యూ హ్యావ్ టు కుక్, యూ హ్యావ్ టు కుక్, యూ హ్యావ్ టు యాడ్ సమ్ స్పైసెస్ and make it as a delicious food. Are you getting my point or not? Now you made a delicious food with the meat. Then what is the difference here? పచ్చి మాంసం తిన్నటువంటి ఆది మానవుడికి, బిర్యానీ తింటున్నటువంటి ఆధునిక మానవుడికి ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి? డిఫరెన్స్ ఏంటి? అడ్వాన్స్మెంట్ ఇన్ ద కుకింగ్, advancement in the science, advancement in adding the spices, advancement in the preserving the food, advancement in the taste. Am I clear? Civilization is nothing but the advancement in culture. What is culture? Culture is way of life. Whatever you do, that is culture. Let's say for example, I am going to build a house. I am going to build a house. If you build a house with mud and thatches, a small hut, that is a house. A single room house. That single room house, that itself is a kitchen, that itself is a bedroom, that itself is a drawing room, everything. I have not placed any windows. I have not placed any sanitation facilities. Over a period of time, that modern man, they started building the houses. How they are building the houses? They select a plot. In that plot, they bring one architect. They will follow the Vastu, east, west, north, south. So, ఈశాన్యం వైపు ఏముండాలి, ఆగ్నేయం వైపు ఏముండాలి అని చెప్పి చూసి ఒక హౌస్లో ఒక బెడ్రూమ్, ఒక డ్రాయింగ్ రూమ్, ఒక కిచెన్, వెంటిలేషన్, శానిటేషన్ వస్తున్నాయండి. మరి ఇది హౌసే. మరి ఈ హౌస్కి డిఫరెన్స్ ఏంటండి? Advancement in the way of life is called as the civilization. That civilization was started in the Indus Valley way back in 2500 BC, when we have created this wonderful civilization in the Indian subcontinent. Look at the Westerners. Westerners were still nomads. Westerners were still the prehistoric people. భారతదేశంలో నాగరికత విరాజిల్లుతున్నటువంటి సమయంలో ఇప్పుడు మనం ఏదైతే గొప్పవారుగా భావిస్తున్నటువంటి వెస్టర్నర్స్ అనేవాళ్ళు, దే లీడ్ అ ప్రీహిస్టారిక్ లైఫ్, నొమాడిక్ లైఫ్. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? సో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అద్భుతమైనటువంటి కట్టడాలు కట్టారండి. ఆ కట్టడాలు అనేవి ఇప్పటి వరకు కూడా నిల్చున్నాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ దిస్ బిల్డింగ్ హౌ లాంగ్ ఇట్ విల్ సస్టైన్. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? కెన్ యూ గివ్ ఎనీ గ్యారంటీ దట్ దిస్ బిల్డింగ్ విల్ లాస్ట్ ఫర్ నెక్స్ట్ 1000 years? Modern man built this building. Can you give guarantee for this building to last almost for 1000 years? There is no guarantee. Am I correct or not? But look at those buildings. 2500 సంవత్సరాలు బీసీలో కట్టారండి. ఇప్పుడు మనం 2020లో ఉన్నాం. దాదాపుగా 4000 సంవత్సరాలు అవుతుంది. Go and make a visit in Harappa, Mohenjo-daro. The buildings were still intact. Then what kind of technology they have used? That's a kind of miracle in the Indus Valley civilization. So Indus Valley civilization యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం.
ఒక టాపిక్ని కానీ, ఒక సబ్జెక్ట్ని కానీ, ఒక లెసన్ కానీ ముందు మనం చదవబోయేటప్పుడు దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో తెలుసుకుందాం. సిగ్నిఫికెన్స్ తెలుసుకున్న తర్వాత ఆటోమేటికలీ యువర్ బ్రెయిన్స్ వాంటెడ్ టు లెర్న్ దట్ టాపిక్. యువర్ బ్రెయిన్ inertia will gradually decline. It wanted to read the topic interestingly. So make your lessons, make your topics interesting for your mind. That's what the freshers have to do. ఎప్పుడైతే ఒకసారి ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి, మనకి ఆటోమేటిక్గా ఈవెన్ వీ కెన్ రీడ్, వీ కెన్ స్టడీ ద మోస్ట్ డిఫికల్ట్ టాపిక్స్ ఆల్సో. ఓకే, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2. Okay, within the Indus Valley Civilization, which is important, where the UPSC is going to ask the questions or the TSPSC is going to ask the questions, అంటే చాలా స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఎలాంటి స్టాండర్డ్ క్వశ్చన్స్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంతా కూడా ఆర్కియాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు లేవు మనకి, వాళ్ళు రాసినటువంటి స్క్రిప్ట్ ఉంది, కానీ ఆ స్క్రిప్ట్ మనం చదవలేకపోతున్నాం. వీఆర్ నాట్ ఏబుల్ టు డిసిఫర్ దట్ స్క్రిప్ట్. That's why we have to depends upon the archaeology. కాబట్టి ఏ ఆర్కియాలజికల్ సైట్స్లో ఎలాంటి మెటీరియల్స్ మనకు దొరికాయి అనే దాని మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. మొహంజదారోలో ఏం దొరికింది, పశుపతి మహాదేవ సీల్ ఎక్కడ దొరికింది, పోర్ట్ ఎక్కడుంది, ఇండస్ వ్యాలీ పీపుల్కి గుర్రం ఐడియా ఉందా లేదా, వెదర్ దే ఆర్ అవేర్ ఆఫ్ ద హార్స్ ఆర్ నాట్. ఇండస్ వ్యాలీ పీపుల్ అనేవాళ్ళు కౌలు పూజించేవారా, ఎద్దును పూజించేవారా? వాట్ దే హావ్ వర్షిప్డ్? ఎద్దు. వై? డిడ్ దే నో అబౌట్ ద కౌ? ఆవు గురించి వారికి తెలియదండి. ఆవును వారు ఎప్పుడు చూడలేదా? చూసారా, చూడలేదా? మరి చూసినప్పుడు వారి యొక్క సీల్స్లో కొన్ని ఆక్స్తో పాటు కౌ కూడా ముద్రించాలి కదా. ఎద్దుతో పాటు ఆవు యొక్క చిత్రాన్ని కూడా వాళ్ళు ముద్రించి ఉండేవారు కదా. మరి వారు ఆవును ఎందుకు ముద్రించలేదు? ఆవు వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చా? తెలియలేదంటారా ఆవు? when you have the ox, automatically they know about the cow. Am I correct or not? But the thing is UPSC అడుగుతారండి. TSPSCలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, మనకున్న సీల్స్లో ఎక్కువ సీల్స్ అనేవి ఏ యొక్క జంతువు యొక్క పిక్చర్ని ముద్రించారు అని క్వశ్చన్ అడుగుతాడు. ఏ జంతువు యొక్క చిత్రాలు ఎక్కువగా ముద్రించారంటే ఎద్దు యొక్క చిత్రాలు ఎక్కువగా ముద్రించడం జరిగింది. కారణం ఏంటి? మనకు డౌట్ వస్తుంది, వీడు ఎందుకని యానిమల్స్ గురించి అడుగుతున్నాడు అని చెప్పేసి. కానీ దాని వెనకాల ఉన్న పరమార్థం ఏంటంటే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క బ్యాక్ బోన్ ఏంటంటే అగ్రికల్చర్ అండి. మనం ఏదైతే గొప్ప సిటీస్ అని చెప్తున్నామో ఆ గొప్ప సిటీస్ అన్నీ కూడా విలేజెస్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. విలేజెస్ నుంచి వచ్చేటువంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. మరి అగ్రికల్చర్కి ఏం కావాలి మనకి? ఆవు కావాలా, ఎద్దు కావాలా? ఎందుకు కావాలి ఎద్దు? డ్రాట్ పవర్ కోసం కావాలండి. భూమిని దున్నటం కోసం నాకు ఎద్దు కావాలి. ఓకేనా? సో అందుకని దేర్ ఫేవరెట్ యానిమల్ ఈస్ ఆక్స్ ఆర్ ద బుల్. But if you go to Vedic period between 1500 BC to 600 BC, మరి వేదిక్ పీరియడ్లో ఉన్నటువంటి ప్రజలంతా ఎవరు? ఆర్యులు. ఆర్యుల యొక్క ఫేవరెట్ యానిమల్ ఏంటి? కౌ ఆర్ బుల్? కౌ. ఆర్యులు అనే వాళ్ళు ఏ జంతువుని పూజించేవారు? ఆవును పూజించేవారు. ఆవును ఎందుకు పూజించేవారు? మరి వాళ్ళ యొక్క ఎకానమీ అంతా కూడా లైవ్ స్టాక్, పశు పోషణ మీద డిపెండ్ అయి ఉంటుంది. దేర్ ఎకానమీ వాజ్ డిపెండ్స్ అపాన్ ద లైవ్ స్టాక్. హూ ఎవర్ ఈజ్ హ్యావింగ్ ద మోర్ క్యాటిల్ he is being considered as a wealthiest man, richest man. ఎవరి దగ్గర ఎక్కువ పశు సంపద ఉంటే వారినే ధనవంతుడిగా చూసేవారు. ఎక్కువగా ఉన్నటువంటి పశు సంపదను కలిగి ఉండడం కూడా ఆ యొక్క సొసైటీలో ఒక స్టేటస్ సింబల్గా ఉండేదండి. మరి ఇప్పుడు నాకు పశువుల యొక్క నంబర్ పెరగాలి. పశువుల నెంబర్ పెరగాలంటే నాకు ఆవులు ఎక్కువ ఉండాలా, ఎద్దులు ఎక్కువ ఉండాలా? ఆవులు ఎక్కువగా ఉంటే సరిపోతుంది. ఒక 1000 ఆవులకు కూడా నాకు ఒక 10 ఎద్దులు ఉంటే సరిపోతుందండి. కానీ నాకు ఆవుల పాపులేషన్ ఎక్కువగా ఉంటే ఏంటి? క్యాటిల్ యొక్క పాపులేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దట్స్ వై కౌ వాజ్ ఏ ఫేవరెట్ యానిమల్. దే వర్షిప్డ్ కౌ.
దీని వెనకాల ఉన్నటువంటి రీజన్ మనకు అర్థం కావాలి. ఫస్ట్ వాడు ఎందుకు ఆ యానిమల్ గురించి అడుగుతున్నాడు అని చెప్పేసి కొన్నిసార్లు అడుగుతాడు. ఇండస్ వ్యాలీ ప్రజలకి గుర్రానికి సంబంధించినటువంటి అవగాహన ఉందా? గుర్రాన్ని వాళ్ళు ఉపయోగించేవారా? ఉపయోగించలేదు. ఎందుకు ఉపయోగించలేదు? మనకు డౌట్ వస్తుంది. వాడికి గుర్రం తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి, మనల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నాడు అని డౌట్ వస్తుందండి. గుర్రం అనే దాన్ని ఎక్కడ వాడతాం మనం అంటే, యుద్ధాలకు వెళ్ళేటువంటి వారు ఎక్కువగా గుర్రాలను వాడతారు. పాయింట్ నెంబర్ 1. అదేవిధంగా అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇక్కడ పశువులు ఎవరైతే ఉంటారో ఆ పశువుల్ని గార్డ్ చేయడం కోసం, సూపర్వైజ్ చేయడం కోసం కూడా మనకి హార్సెస్ వాడతారండి. వాళ్ళని మనం కౌ బాయ్స్ అంటాం, అవునా కదా? సో కౌ బాయ్స్ అంతా కూడా ఈ హార్సెస్ వాడతారు. ఇక్కడ మీరు ఐవీసీ కానీ తీసుకున్నట్లయితే, ఐవీసీ అనేది లైవ్ స్టాక్ బేస్డ్ ఎకానమీ కాదు, అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ. సో వాళ్ళకి హార్స్ అవసరం లేదు. ఐవీసీ ప్రజలు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీద యుద్ధాలకు వెళ్ళలేదు. సో కాబట్టి హార్స్ని వాళ్ళు వాడలేదు. అది గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? వాడు హార్స్ ఎందుకు అడిగాడా అని చెప్పి మనం ఆలోచిస్తుంటాం. కారణం ఏంటి? ఇది. లేకపోతే మొహంజదారో తీసుకోండి. మొహంజదారోలో పశుపతి మహాదేవ సీల్ అని ఒక సీల్ దొరుకుతుందండి. పశుపతి మహాదేవ్ అని చెప్పి శివుడి యొక్క ప్రోటోఫామ్ ఉంటుంది. ఆయన ధ్యానం చేస్తుంటాడు. ఆయన ధ్యానం చేసేటప్పుడు ఆయన వెనకాల ఒక 4 యానిమల్స్ ఉంటాయి. ఏముంటాయండి? వాట్ ఆర్ దోస్ యానిమల్స్? యా, నాట్ బుల్, బఫెలో. బఫెలో, రైనోసెరస్, టైగర్ అండ్ ఎలిఫెంట్. ఎలిఫెంట్. ఒక్కొక్కసారి క్వశ్చన్ ఏమడుగుతాడంటే, పశుపతి మహాదేవ సీల్లో ఉన్నటువంటి ఈ క్రింది జంతువు ఏది అని క్వశ్చన్ అడుగుతాడు. లయన్ ఉందా లేదా అని అడుగుతాడు. మనం ఏమనుకుంటాం? పశుపతి మహాదేవ సీల్లో ఏ యానిమల్ ఉంటే వీడికి ఎందుకు, వీడు ఎందుకు ఇలా అడుగుతున్నాడు అనుకుంటాం. మరి కొన్నిసార్లు అర్థం కాదండి. వీఆర్ కంప్లీట్లీ క్లూలెస్ వై దే ఆర్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్. బట్ లుక్ ఎట్ ద పశుపతి మహాదేవ సీల్. సో ఇన్ ద పశుపతి మహాదేవ సీల్, he is in the meditation. Here we have buffalo. Okay, here we have rhinoceros. Here we have tiger. Here we have elephant. రైనోసెరస్ అనేది ఎక్కడుందంటున్నాడు? మొహంజదారోలో ఉన్న ప్రజలకి రైనోసెరస్ అవగాహన ఉంది అని చెప్తున్నాడు. మొహంజదారోలో ఉన్న ప్రజలకి టైగర్ తెలుసు అని చెప్తున్నాడు. టైగర్ తెలుసు కాబట్టి వాళ్ళు అక్కడ ముద్రించారు. రైనోసెరస్ తెలుసు కాబట్టి వాళ్ళు అక్కడ ముద్రించారు. మరి ఇప్పుడు ఎలాంటి మొహంజదారోలో, పాకిస్తాన్లో కానీ రాజస్థాన్లో కానీ రైనోసెరస్ ఉంటుందా? మనకి భారతదేశం మొత్తం మీద కూడా రైనోసెరస్ అవైలబుల్ ఎక్కడ ఉంటుందండి? అస్సాంలో ఉంటుంది. ఎందుకని? రైనోసెరస్ ఉండాలంటే అక్కడ సరస్సులు ఉండాలి, బురద నేలలు ఉండాలి, అవునా కదా? వర్షపాతం ఎక్కువగా పడాలి. వర్షపాతం తక్కువగా ఉండే ప్రదేశాల్లో, సరస్సులు లేని ప్రదేశాల్లో రైనోసెరస్ అనేటువంటి జంతువు నివసించలేదు. అది అస్సాంలో మాత్రమే అధిక వర్షపాతం, ఆ యొక్క అనుకువగా ఉన్నటువంటి ఎకో సిస్టమ్ ఉంటుంది కాబట్టి అక్కడ మాత్రమే ఉంటుంది. మరి దీన్ని బట్టి మనం ఏమేమి ట్రేస్ చేయొచ్చు? 2500 BCలో, in 2500 BC at Mohenjo-daro, when these people picturized the rhinoceros, what does it mean? They know very well about the rhinoceros. Rhinoceros may be endemic to that Mohenjo-daro. మరి రైనోసెరస్ ఉందంటే దాని కారణం ఏంటి? అక్కడ సరస్సులు ఉన్నాయి, అక్కడ అధిక వర్షపాతం ఉంది. మరి ఈ మధ్యకాలంలో ఏమైపోయింది? 4000 సంవత్సరాల్లో క్లైమేట్ చేంజ్, డిఫారెస్టేషన్. దీనివల్ల ఏమవుతుంది? వర్షపాతం అంతా కూడా తగ్గుతూ ఉంది. తగ్గడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎకో సిస్టమ్ కాస్త మారిపోయింది. రాజస్థాన్లో డెజర్ట్ స్టార్ట్ అయింది, సరస్సులన్నీ కూడా మాయమైపోయాయి. కాబట్టి రైనోసెరస్ లేదు. ఇట్స్ వెరీ సింపుల్. పశుపతి మహాదేవ సీల్లో లయన్ ఉందా లేదా? లయన్ లేదు. కారణం ఏంటి? లయన్ అనేది ఎక్కడ ఉంటుందండి? డ్రై ల్యాండ్స్లో ఉంటుందండి. లయన్ ఎప్పుడు కూడా డ్రై ల్యాండ్స్, గ్రాస్ ల్యాండ్స్లో ఉంటుంది. టైగర్ ఎక్కడ ఉంటుంది? ఫారెస్ట్లో ఉంటుంది. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? యూ కెన్ సీ టైగర్ ఓన్లీ ఇన్ ద నల్లమల ఫారెస్ట్, వెస్టర్న్ ఘాట్స్, ఓకే, ఛత్తీస్గఢ్ దండకారణ్య ఫారెస్ట్. మరి మిగతా దగ్గరలో ఎందుకు ఉండదు? రాజస్థాన్లో ఎందుకు ఉండదు టైగరు? కారణం ఏంటి? రాజస్థాన్లో ఫారెస్ట్ లేదు. ఫారెస్ట్ ఉన్నటువంటి ఏరియాలో మాత్రమే టైగర్ ఉంటుంది. మరి మొహంజదారోలో టైగర్ ఉంటుంది, దాని అర్థం ఏంటి? ఆ ప్రాంతంలో అడవులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో ఈ విధంగా
ఒక సీల్ వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ మనం. దాన్ని ఎందుకు అడుగుతున్నాడు అనే దానికి ఉన్న డీపర్ మీనింగ్ని ఒకసారి అర్థం చేసుకుంటే దెన్ ఎవ్రీథింగ్ విల్ బీ ఈజీ. ఫ్యాక్ట్స్ని నువ్వు ఫ్యాక్ట్గా గుర్తుపెట్టుకుంటే యువర్ మైండ్ కెనాట్ అబ్జార్బ్ ఇట్. Am I correct or not? If you understand the reason behind the fact, then your mind easily absorb it. ఒక ఫ్యాక్ట్ వెనకాల ఉన్నటువంటి కారణాన్ని కానీ తెలుసుకుంటే మన బ్రెయిన్ ఆటోమేటిక్గా దాన్ని గుర్తుపెట్టుకుంటుందండి. సో మన ఈ యొక్క కోర్సులో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఇదంతా కూడా డిస్కస్ చేసేటప్పుడు ప్రతి ఫ్యాక్ట్ వెనకాల ఉన్నటువంటి కారణాన్ని మనం చెప్తుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఆస్పిరెంట్స్కి ఆ ఫ్యాక్ట్స్ చదివినప్పుడు ఈజీగా గుర్తుండిపోతుంది. దే డోంట్ నీడ్ టు వర్రీ, దే డోంట్ నీడ్ టు రివైజ్ అండ్ రివైజ్ ఇట్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? దెన్ ఆఫ్టర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వీ హ్యావ్ ద వేదిక్ పీరియడ్. ఈ వేదిక్ పీరియడ్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తారండి. ఎలా డివైడ్ చేస్తారు? Early Vedic period and the later Vedic periods. It was divided into early Vedic period and later Vedic periods. Early Vedic period between 1500 BC to 1000 BC. Whereas later Vedic period 1000 BC to 600 BC. What is the basis for this classification? నేను ఇందాక ఐవీసీ గురించి మాట్లాడానండి. ఐవీసీ నేను క్లాసిఫై చేయలేదు. ఐవీసీలో ఉన్న మొత్తాన్ని కూడా ఒకే రకంగా చదివాను. మరి ఇక్కడికి వచ్చేసరికి మాత్రం వేదిక్ పీరియడ్లో దీన్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను. అర్లీ వేదిక్ అంటున్నాను, లేటర్ వేదిక్ అంటున్నాను. ఎందుకు డివైడ్ చేయాల్సి వచ్చింది? ఎక్కడ తిరుగుతున్నారు? ఎక్కడ ఉండరు? అర్లీ వేదిక్ పీరియడ్లో ఉండరు. ఓకే, ఎందుకు అగ్రికల్చర్ చేశారు? మొదట్లో అగ్రికల్చర్ చేయలేదా వాళ్ళు? వేరే దగ్గరికి వెళ్ళేవారు. మరి ఇక్కడ కూడా ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు పర్మనెంట్గా సెటిల్ అయిపోయారు? యా, ఎందుకు డెవలప్ అయింది? ఆ టైంలో ఎందుకు డెవలప్ అయింది? అర్లీ వేదిక్ పీరియడ్లో ఎందుకు డెవలప్ అవ్వలేదు సివిలైజేషన్? యాక్చువల్గా ఈ విధంగా మనం క్లాసిఫై చేయడానికి ఒక మెయిన్ కారణం ఉంటుందండి. ఆ మెయిన్ కారణం ఏంటంటే, ఇండియా కానీ తీసుకున్నట్లయితే ఈ అర్లీ వేదిక్ పీరియడ్లో 1500 BC నుంచి 1000 BC వరకు ఈ యొక్క ఆర్యన్స్ అనేవాళ్ళు ఓన్లీ గంగా రివర్ వరకు మాత్రమే తెలుసు. గంగా యమునా దోయబుని క్రాస్ చేయలేదు. వీళ్ళు ఉన్న ప్రాంతం అంతా కూడా సప్త సింధు రీజియన్, అంటే ఇప్పుడున్న పాకిస్తాన్, కొంత పార్ట్స్ ఆఫ్ఘనిస్తాన్, మెయిన్గా పంజాబ్, హర్యానా ఈ ప్రాంతంలో మాత్రమే ఉండేవాళ్ళు. కానీ ఈ 1000 BCకి వచ్చేసరికి మొట్టమొదటిసారిగా గంగా నదిని క్రాస్ చేసి ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ ప్రాంతంలోకి వచ్చారండి. అంటే జియోగ్రఫీ చేంజ్ అయింది, వాళ్ళు ఉండేటువంటి ప్రాంతం అనేది మారింది. ఆ ఒక్క ప్రాంతం మారడం వల్ల సప్తసింధు రీజియన్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పాలిటీ డిఫరెంట్గా ఉండేది. దేర్ పొలిటికల్ సిస్టమ్ వాజ్ డిఫరెంట్, దేర్ సొసైటీ వాజ్ డిఫరెంట్, their religion was altogether different. Everything is based on the economy. ఒకసారి గంగా యమున నదిని క్రాస్ చేసి ఉత్తరప్రదేశ్, బీహార్లోకి వచ్చేసరికి వీళ్ళ జియోగ్రఫీ మారిపోయిందండి. ఈ జియోగ్రఫీ మారడం వల్ల ఎకానమీ మారింది, ఎకానమీ వలన పొలిటికల్ సిస్టమ్ మారింది, పొలిటికల్ సిస్టమ్ వలన సొసైటీ మారడం జరిగింది, సొసైటీ యొక్క ఎఫెక్ట్ అనేది, ఎకానమీ యొక్క ఎఫెక్ట్ అనేది రిలీజన్ మీద ఉండడం జరిగింది. 2 ప్రాంతాల్లో కూడా ఒకే ఆరియన్స్. ఒక ప్రాంతంలో స్త్రీలకి ఎక్కువ వాల్యూ ఇచ్చేవాళ్ళు, ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, ఎక్కువ ఫ్రీడమ్ ఎంజాయ్ చేసేవాళ్ళు. అదే లేటర్ వేదిక్ పీరియడ్లో రాగానే స్త్రీలని ఇంటికే పరిమితం చేయడం జరిగింది. అర్లీ వేదిక్ పీరియడ్లో స్త్రీలకి విద్యను ఇచ్చేవాళ్ళు. women were allowed to take up the Vedic education. But once they enter into the later Vedic period, women were prohibited to read the Vedas. Once they enter into the Ganga Yamuna Doyab, sati started, child marriage started. Okay, harsh life for widow was started, untouchability started, Varna discrimination started. Why it was started? Everyone say that there is some change. మరి ఎందుకు జరిగింది ఆ చేంజ్? ఎందుకు రావాల్సి వచ్చింది?
కల్చర్, వాట్ హ్యాపెన్ టు కల్చర్? ఇదంతా కూడా జాగ్రఫీతో ముడిపడి ఉంటుందండి. జాగ్రఫీ వలన ఎకానమీ మారుతుంది, ఎకానమీ మారడం వల్ల పొలిటికల్ సిస్టమ్ మారుతుంది, దాని ఎఫెక్ట్ అనేది సొసైటీ మీద ఉంటుంది. సో మనం ఇంటిగ్రేటెడ్గా చదవడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటి, ప్రతి పాయింట్ వెనకాల ఉన్నటువంటి రీజన్ని, అనాలిసిస్ని మనం అర్థం చేసుకుంటాం. ఒకసారి అది అర్థమైపోయిన తర్వాత యూ డోంట్ నీడ్ టు మగప్ ఇట్. దీనిలో కూడా కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వేదిక పీరియడ్లో ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే టర్మ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. గోమట్ అంటే ఏంటి అంటాడు, గోపా అంటే ఏంటి అడుగుతాడు, గవిష్టి అనే దేనికోసం అని అడుగుతాడు. సో ఆ టర్మినాలజీ మీద కొంచెం మనం ఎంఫసైజ్ చేస్తుంటాం. ఉమెన్ పొజిషన్ అనేది ఏ విధంగా ఉందంటాం, సభ అనేది ఏ విధంగా ఉందంటాం. సో ఈ విధంగా ఏ ఏ ఏరియాస్ మీద క్వశ్చన్స్ పడతాయో చూసుకుంటాం, దాని వెనకాల ఉన్న రీజన్స్ని కూడా అధ్యయనం చేస్తాం. ఆ విధంగా వేదిక పీరియడ్ కంప్లీట్ అవుతుంది. సో దీని తర్వాత మనకి మహాజనపదాస్ అంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో రాజ్యాలు ఏర్పడ్డాయండి. మహాజనపద, జన మీన్స్ పీపుల్, పద మీన్స్ టెరిటరీ, పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ఏ టెరిటరీ. జనపద, మహా మీన్స్ గ్రేట్, గ్రేట్ పీపుల్స్ టెరిటరీస్, దే ఆర్ కాల్డ్ యాజ్ కింగ్డమ్స్. అవి ఏ విధంగా ఏర్పడ్డాయి, దానికి గల కారణాలు ఏంటి, వాటి యొక్క క్యాపిటల్స్ ఏంటి? దెన్ ఈ యొక్క మహాజనపద కాలంలో 3 రకాల చేంజెస్ జరుగుతాయి. ఒకటి రాజకీయపరమైనటువంటి చేంజ్, పొలిటికల్ చేంజెస్. రెండవది రిలీజియస్ రిఫార్మ్స్. అప్పటి వరకు భారతదేశంలో ఏముండేది, బ్రాహ్మణికల్ రిలీజన్ ఉండేది, బ్రాహ్మణిక మతం ఉండేది, వైదిక మతం ఉండేది. ఆ వైదిక మతం కాస్త ఆ వైదిక మతానికి అపోజిషన్ పెరిగిపోతూ ఉంటుంది. అపోజిషన్ పెరగటం వల్ల బుద్ధిజం అండ్ జైనిజం ఎమర్జ్ చేయడం జరిగింది. ఈ బుద్ధిజం, జైనిజంలో క్వశ్చన్స్ అనేవి రకరకాల ఏరియాల మీద రావచ్చండి. ఎలా రావచ్చు, బుద్ధుడు అనేవాడు ఎక్కడ పుట్టాడు, తల్లిదండ్రులు ఎవరు, భార్య పేరేంటి, కొడుకు పేరేంటి, అవునా కదా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగేది. ఎక్కడ జ్ఞానోదయం అయింది, జ్ఞానోదయం అవ్వడానికి ముందు వాడు ఏం చేశాడు, అసలు వాడు జ్ఞానోదయం కావాలని ఎందుకు వెళ్ళాడు, ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం ఏంటి వాడికి, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతుంటాడు. దాంతోపాటు కొంచెం కాన్సెప్చువల్గా వెళ్తే బౌద్ధ మతం ప్రకారం మోక్షం అంటే ఏంటి, సాల్వేషన్ అంటే ఏంటి, అష్టాంగ మార్గం అంటే ఏంటి, అవునా కదా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అయితే మీకు డౌట్ రావాలి, సార్ నిజంగా ఎగ్జామినర్కి బుద్ధిజం గురించి అడగాలంటే వాడు బుద్ధ యొక్క టీచింగ్స్ గురించి క్వశ్చన్స్ అడగాలి. Am I correct or not? They must ask about the Buddha's teachings. But why they are focusing on the Buddha's life? బుద్ధుడి యొక్క పర్సనల్ లైఫ్ మనకి ఎందుకండి, అవునా కదా. మరి బుద్ధుడి యొక్క పర్సనల్ లైఫ్ మీద క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నాడు అంటే, బుద్ధిజం వాజ్ నాట్ డిసెండెడ్ ఫ్రమ్ ద గాడ్స్. బౌద్ధ మతం అనేది దేవుడు సృష్టించినది, లేకపోతే అంతరిక్షం నుంచి వచ్చింది కాదండి. బౌద్ధ మతం అనేది కంప్లీట్గా బుద్ధుడి యొక్క జీవిత అనుభవాల నుంచి వచ్చినటువంటి మతం. Buddhism is just the reflection or outcome of the experiences of the Buddha. That's why to know about the Buddha's philosophy, first of all, we must understand what happened in the Buddha's life. Otherwise, we can't understand Buddhism. సో కాబట్టి ఇక్కడ బుద్ధిజం యొక్క, బుద్ధ యొక్క లైఫ్ గురించి అడగడం జరుగుతుంది. సో దీనిలో క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ అనేది ఒక్కొక్క నుంచి ఒక్కొక్క రకంగా మారిపోతుంటుంది. కొన్నిసార్లు బుద్ధిస్ట్ ఫిలాసఫీలో రకరకాల తెగలేంటని అడుగుతాడు. మహాయాన ఏంటి, హీనయాన ఏంటి, మళ్ళీ వాటిలో ఉన్న సబ్సెక్ట్స్ ఏంటి. మన తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో హుస్సేన్ సాగర్ దగ్గర మనం గౌతమ బుద్ధుడి యొక్క స్టాచ్యూ ఉంటుంది. ఎలా ఉంటాడండి గౌతమ బుద్ధుడు? టాల్గా ఉంటాడు, ఫిజికల్లీ వెల్ బిల్ట్ ఉంటాడు, చార్మింగ్గా ఉంటాడు, అవునా కదా. మరి నిజంగా నేపాల్లో పుట్టాడు ఆయన. నేపాల్ వాళ్ళంతా ఎలా ఉండాలి, షార్ట్గా ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే 6 feet హైట్ ఉన్నాడు, ఫిజికల్లీ వెల్ బిల్ట్ ఉంది. అంటే ఎవరు సృష్టించారు ఈ స్కల్ప్చర్స్ని? దానిలో మనకి హెరిటేజ్ కింద గాంధార ఆర్ట్, మథురా ఆర్ట్, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్, బౌద్ధ మతం నుంచి వచ్చినటువంటి కళలు, బౌద్ధ మతం నుంచి వచ్చినటువంటి శిల్పాలు,
బౌద్ధ మతం ఆధారంగా వచ్చినటువంటి కట్టడాలు. అదేవిధంగా జైన మతం యొక్క ఫిలాసఫీ, జైన మతం యొక్క కట్టడాలు, జైన మతం యొక్క కళలు, వీటి గురించి మనం అధ్యయనం చేస్తాం. ఓకే, దట్ ఈస్ వాట్ ఇన్ ద మహాజనపద పీరియడ్. సో మహాజనపద తర్వాత ఈ మహాజనపదాలన్నింటిలో కూడా మగధ అనేది రైజ్ అవుతుందండి. ఈ మగధాని కాస్త మౌర్యన్ ఎంపైర్గా చేంజ్ అవడం జరుగుతుంది. Magadha is going to transform into Mauryan Empire. So for every empire, for every period, we will focus on political history. ప్రతి పీరియడ్లో కూడా రాజకీయ చరిత్రను అధ్యయనం చేస్తాం. రాజకీయ చరిత్ర అంటే ఏంటి? రాజకీయ చరిత్ర అంటే ఏంటి? రాజకీయ చరిత్ర అంటే who were the rulers? Who were the rulers? What about their information? Information means what? వాళ్ళ పేర్లు ఏంటి చూస్తాం, ఏ కాలంలో పరిపాలించారు, ఏ కాలంలో పరిపాలించారు అనే దాని దగ్గర ప్రతి రాజు యొక్క టైం పీరియడ్ని మనం కూలంకషంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ద ఎగ్జామ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ గ్రాడ్యువల్లీ. అశోకుడు అనేవాడు ఏ కాలంలో పరిపాలించాడు అనేటువంటి క్వశ్చన్స్ రావు. ఓకే, అశోకుడు ఎప్పుడు యుద్ధం చేశాడు? కళింగ వార్. ఏ ఇయర్లో యుద్ధం చేశాడు? ఎన్ని సంవత్సరాల తర్వాత, పట్టాభిషేకమైనటువంటి ఎన్ని సంవత్సరాల తర్వాత యుద్ధం చేశాడు? ఇలాంటి క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్స్ ఉంది. యుద్ధాల మీద క్వశ్చన్స్ అడుగుతారండి, అసలు యుద్ధాల గురించి క్వశ్చన్స్ అడగడు అని చెప్పి నేను చెప్పడం లేదు. కానీ వాడు అడిగినటువంటి ప్రతి బ్యాటిల్ వెనకాల కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. మనం ఫ్రీక్వెంట్గా ఏం చూస్తాం? ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అండ్ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అంటాం. కొన్ని రకాల ఇయర్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వల్ల ఢిల్లీ సల్తనేట్ కాస్త రీప్లేస్ అయ్యి మొఘల్ ఎంపైర్ ఏర్పడిందండి. రెండవ పానిపట్ యుద్ధం ద్వారా ఈ మొఘల్ ఎంపైర్ అనేది మధ్యలో కొంత అబ్స్ట్రక్షన్ వస్తుంది. షేర్షా సూరి పరిపాలిస్తాడు. ఈ మొఘల్ ఎంపైర్ని మళ్ళీ షేర్షా సూరి నుంచి మళ్ళీ తిరిగి ఈ యొక్క మొఘల్ ఎంపైర్ అనేది రివైవ్ అవడానికి అక్బర్ అనేవాడు హేమూతో యుద్ధం చేస్తాడు. మళ్ళీ తిరిగి మొఘల్ ఎంపైర్ ప్రదర్శించబడుతుంది. మరి తర్వాత ఈ 1761 కూడా ఇంపార్టెంట్, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. కారణం ఏంటంటే మరాఠాస్ ఫాట్ అగైన్స్ ద ఆఫ్ఘన్స్, అహ్మద్ షా అబ్దాలీ. మన డౌట్ రావచ్చు, సార్ ఎందుకని థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అంత ఇంపార్టెంట్ అని చెప్పేసి. కారణం ఏంటంటే మిడివల్ ఇండియాలో మొఘల్స్ యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది, గ్రాడ్యువల్గా మరాఠాస్ యొక్క ప్రభావం పెరుగుతూ ఉంటుంది. మరాఠాస్ బికేమ్ ఇన్విన్సిబుల్ ఇన్ నార్త్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ద సౌత్ ఇండియా. దే ఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద నెక్స్ట్ ఎంపైర్స్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. మరి అలాంటి మరాఠాలు ఎంపైర్ ఏర్పాటు చేశారా? సామ్రాజ్యం ఏర్పాటు చేశారా? చేయలేదా? చేయలేకపోయారు. సామ్రాజ్యం ఏర్పాటు చేయలేదు, రాజ్యంగానే మిగిలిపోయింది. కారణం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఈ మూడవ పానిపట్ యుద్ధంలో వాళ్ళ యొక్క సైన్యం యొక్క పటమని, అద్భుతమైనటువంటి మిలిటరీ కమాండర్స్ అందరినీ కూడా ఈ యొక్క థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్లో కోల్పోవడం జరుగుతుంది. మరి మరాఠాస్ యొక్క పవర్ వీక్ అయింది కాబట్టి మరాఠా స్థానంలో ఎవరు వచ్చారండి? యా, బ్రిటిష్. వెరీ గుడ్ మై డియర్. యాక్చువల్లీ బ్రిటిషర్స్ వర్ సక్సెస్ఫుల్ ఇన్ క్యాప్చరింగ్, కాంకరింగ్ ద ఇండియా జస్ట్ బికాస్ మరాఠాస్ వర్ వీకెండ్. మరాఠాలు బలహీనపడ్డారు కాబట్టే బ్రిటిష్ వారికి ఆ వెసులుబాటు వచ్చిందండి. అదే మరాఠాసే పవర్ఫుల్గా ఉంటే బ్రిటిషర్స్ హ్యావ్ నో ఛాన్స్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? ఇన్ ఏ వే వీ కెన్ సే దట్ ద ఫాల్ ఆఫ్ మరాఠాస్ ఫెసిలిటేటెడ్ ద రైజ్ ఆఫ్ బ్రిటిష్. అందుకని ఈ క్వశ్చన్ అడుగుతాడు. బ్యాటిల్స్ ఇంపార్టెంట్, కానీ ఆ ఇంపార్టెంట్ బ్యాటిల్స్ యొక్క ఆ ఇయర్స్ యొక్క వెనకాలను అర్థం తెలుసుకుందాం. అప్పుడు మనకి బ్యాటిల్స్ ఈజీగా గుర్తుంటాయి. చాలా వరకు ఏమవుతుంది, ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ తీసుకుంటారు. ఆ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లో బంచ్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి, బంచ్ ఆఫ్ బ్యాటిల్స్ ఉంటాయి, కొన్ని పదుల సంఖ్యలో బిరుదులు ఉంటాయి. ప్రతి బిరుదు కూడా గుర్తుపెట్టుకోవాలని అష్ట కష్టాలు పడుతుంటారండి. ప్రతి ఇయర్ కూడా మగప్ చేయాలని చెప్పేసి మీ యొక్క మెమరీ అంతా కూడా వేస్ట్ అవుతుంది.
మనం ఎగ్జామ్లోకి వెళ్ళి కూర్చోగానే మనం చదివినటువంటి అన్ని బ్యాటిల్స్, అన్ని ఇయర్స్, అన్ని బిరుదులు మనకి అడగరు, కొన్ని అడుగుతున్నారు. ఆ కొన్ని ఏంటి, ఎందుకని వాటిని అడుగుతున్నాడు, దాని గురించి మనకి కోచింగ్లో చెప్పబడుతుందండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రిపరేషన్ కాస్త ఫెసిలిటేట్ అవుతుంది, సింపుల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్క్రిప్షన్స్ తీసుకుందాం. కొన్ని వందల శాసనాలు ఉంటాయండి, అన్నీ అవసరం లేదు. సతీ ఎక్కడ జరిగింది మొట్టమొదటిగా, ల్యాండ్ గ్రాంట్స్ మొట్టమొదటిగా భూదానాలు ఇవ్వడం ఎక్కడ స్టార్ట్ అయింది, నలంద యూనివర్సిటీకి ఎవరు దానం ఇచ్చారు, దాని గురించి సరిపోయేటువంటి శాసనం ఏంటి, లేకపోతే ఇరిగేషన్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడే శాసనం ఏంటి, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ శాసనాలు ఉంటాయి. వాటి మీద మాత్రమే మనం ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఆర్ గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? ఒక్కొక్కసారి క్వశ్చన్స్ ఏం అడుగుతారంటే, గ్రీక్స్ నుంచి భారతీయులు ఏం నేర్చుకున్నారని క్వశ్చన్ అడుగుతారండి. పర్షియన్ల నుంచి భారతదేశం వాళ్ళు ఏం గ్రహించారని క్వశ్చన్ అడుగుతారు. పేపర్ అనేది చైనా నుంచి ఎప్పుడు తీసుకోవడం జరిగింది అని క్వశ్చన్ అడుగుతాడు. గన్ పౌడర్ అనేది ఎవరి కాలంలో వచ్చింది అని క్వశ్చన్ అడుగుతాడు. ఎందుకని ఇవన్నీ అడుగుతున్నాడు అంటే, గన్ పౌడర్ రావడం వలన భారతదేశంలో ఈ యొక్క యుద్ధ వ్యూహాలలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయండి. The defense technology has been completely changed. The defense strategy is also changed. Are you getting my point or not? సో ఈ విధంగా ఎప్పుడైతే, ఏ క్షణంలో అయితే ఇండియాలోకి ఒక ఫారిన్ కల్చర్ లేకపోతే ఫారిన్ ఇన్వేడర్స్ వచ్చారో, వీళ్ళు కొత్తగా ఇండియన్ కల్చర్లోకి తీసుకొచ్చినటువంటి ఫీచర్స్ ఏంటి? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? సో దాని మీద క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ షేర్వాణి మనందరికీ బాగా తెలుసు, షేర్వాణి. టర్బన్ మనందరికీ బాగా తెలుసు. ఈ షేర్వాణి, టర్బన్, షూస్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? కనిష్కుడు ఇంట్రడ్యూస్ చేస్తాడు. అది మనకి కనిష్కుడి యొక్క స్టాచ్యూలో కనిపిస్తుంది. అంతకుముందు ఆ రెఫరెన్స్ అక్కడ కూడా మనకి కనిపించదు. సో కాబట్టి ఏ క్షణంలో అయితే ఒక ఫారిన్ కల్చర్ ఇండియాలోకి వస్తుందో, మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతామో, ఆ పాయింట్స్ని ఏ పాయింట్స్ మనం తీసుకున్నాం అనే దాని గురించి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మౌర్యుల కాలం నుండి దాదాపుగా మోడర్న్ ఇండియా వరకు భారతదేశంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క యాత్రికుడి గురించి క్వశ్చన్ అడుగుతారు. విజిటర్స్ హూ కేమ్ టు ఇండియా, ట్రేడర్స్ హూ కేమ్ టు ఇండియా, monks who visited India, ambassadors who came to India, saints who came to India, వాళ్ళందరికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుందండి. అదొకటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్థనీస్ వచ్చాడు. మెగాస్థనీస్ అనేవాడు భారతదేశం రాగానే భారతదేశంలో ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ కూడా చూస్తాడు, భారతదేశంలో ఉన్నటువంటి కండిషన్స్ అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తాడు. మరి చేసి ఆయన అనేవాడు ఆయన అకౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ఏమంటాం? ఇండికా అంటాం. ఓకే. సో ఈ విధంగా ఏ ఫారినర్ వచ్చినా సరే ఆయన యొక్క గ్రంథం ఏంటి, ఆయన అనుభవాలు ఏంటి, భారతదేశం మీద ఆయన ఒపీనియన్ ఏంటి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే, ఫైన్. ఇప్పుడు భారతదేశంలో ఒక యాత్రికుడు వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ డొమింగో పేస్. డొమింగో పేస్. ఈ డొమింగో పేస్ భారతదేశంకి వచ్చినప్పుడు ఈ సౌత్ని పరిపాలిస్తున్నటువంటి విజయనగర రాజు ఎవరు? శ్రీకృష్ణదేవరాయ. వెరీ గుడ్. సో కాబట్టి ఏంటి, ఆ యాత్రికుడు వచ్చినప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మెయిన్ కింగ్ ఎవరు అని అడుగుతాడు. హుయాన్ సాంగ్ ఇండియాకు వచ్చేటప్పటికి ఆ యొక్క నార్త్ ఇండియాని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి ఎవరు? హర్షవర్ధన. ఫాహియాన్ వచ్చేటప్పటికి భారతదేశంలో పరిపాలిస్తున్న గుప్తుల రాజు ఎవరు? చంద్రగుప్త II. సో ఈ విధంగా కాంటెంపరీస్ అడుగుతారు, అదేవిధంగా యాత్రికుల గురించి అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్కి ఫేవరెట్ టాపిక్స్ ఏంటి, రిపీటెడ్ ఏరియాస్ ఏంటి అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది మన స్ట్రాటజీలో ముఖ్యమైన విషయం అండి. సో ఈ విధంగా మనకి ఏన్షియంట్ మిడివల్ ఇండియాలో ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి ఏరియాస్ ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. సో దాంతోపాటు మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా లిటరేచర్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. లిటరేచర్ మీద, లిటరేచర్ దాని యొక్క రైటర్ ఎవరు, దానిలో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి. అదేవిధంగా ఆర్ట్స్,
ఆర్ట్స్లో మ్యూజిక్, డాన్స్, పెయింటింగ్, నెక్స్ట్ ఆర్కిటెక్చర్. In architecture we have mean places, and within the places, and what are the places related to Buddhism, structures of Jainism and structures of Hinduism. And within the Hinduism, what are the temples related to the Shaiva or Shaivism, and temples related to the Vaishnavism or Surya cult. మరి ఈ స్ట్రక్చర్స్లో కూడా నార్త్ ఇండియాలో ఒక రకంగా నిర్మాణం జరుగుతుంది, సౌత్ ఇండియాలో ఒక రకమైన నిర్మాణం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద నార్త్ ఇండియా. నార్త్ ఇండియా మీన్స్ ఉత్తర భారతదేశం అంటే ఏంటండి? బౌండరీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది మనకి? జమ్మూ కాశ్మీర్ టు వెస్ట్ బెంగాల్, బీహార్. నార్త్ ఇండియా మీన్స్ హిమాలయాస్ టు నార్త్ ఆఫ్ వింధ్య సాత్పురా. ఇక్కడ ఏమున్నాయి? వింధ్య సాత్పురా పర్వతాలు ఉన్నాయండి. వింధ్య సాత్పురా పర్వతాల పైన, హిమాలయాస్ కింద ఈ ఉన్న భూభాగం అంతా కూడా ఏంటండి? నార్త్ ఇండియా. మరి వింధ్య సాత్పురా పర్వతాల క్రింద ఇక్కడ ఉన్న రివర్ ఏంటది? కృష్ణా రివర్, కృష్ణా తుంగభద్ర రివర్. ఈ కృష్ణా తుంగభద్ర పైన ఉన్న ఈ ప్రాంతం అంతా ఏంటి? డెక్కన్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? డెక్కన్ ప్రాంతంలో ఉండడం జరిగిందండి. సో తర్వాత ఈ కృష్ణా తుంగభద్ర రివర్ క్రింద, అదేవిధంగా ఈ యొక్క సదరన్ టిప్ పైన ఈ ప్రాంతం అంతా కూడా ద్రవిడ ఆర్ సౌత్ ఇండియా అని పిలుస్తాం. Am I correct or not? Your geography is going to divide the India into 3 blocks. One is North India, second one is Deccan, third one is Dravida or the South India, Dravida Desha. If you observe the Indian temples, Hindu temples particularly, in North India, they followed a separate style that is called as Nagara style. Whereas the Dravida people followed their Dravida style. Look at this Deccan. Where is Deccan? Deccan is in between the North India and South India. As they are in the middle of the 2 blocks, they adapted some features from the Nagara. They learned some features from the Dravida and they created Vesara style. Vesara style. So, ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి? ఇంపార్టెంట్ టెంపుల్స్ ఏంటి? ఆ టెంపుల్స్ని కట్టించిన వాళ్ళు ఎవరు? వెసారాలో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి? ఆ యొక్క కట్టడాలని కట్టించిన వారు ఎవరు? ద్రవిడాకి నగరాకి డిఫరెన్స్ ఏంటి? ఇవి అర్థం చేసుకుంటే సరిపోతుందండి. అయితే ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఈ 3 ఏరియాస్లో కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ అని మనం ఏం చెప్తామంటే మూడింటికి ఒక కామన్ పాయింట్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియస్ ఆస్పెక్ట్. If you take the religious aspect, in this religious aspect, religious reform in ancient India, what is that religious reform? ప్రాచీన భారతదేశంలో మతం యొక్క సంస్కరణలు ఎక్కడ జరిగాయండి? మత సంస్కరణలు ఎక్కడ జరిగాయి? మత సంస్కరణలు జరిగి మనకు వచ్చినటువంటి 2 మతాలు, బుద్ధిజం మరియు జైన మతం. సో దీని గురించి కంపల్సరీగా క్వశ్చన్ ఉంటుందండి. తర్వాత మనం మిడివల్ ఇండియాలోకి వెళ్దాం. మిడివల్ ఇండియాలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ రిలీజియన్లో కొంత రిఫార్మ్ వస్తుంది. ఆ రిఫార్మ్ ఏంటి? భక్తి అండ్ సూఫీ మూమెంట్. భక్తి అండ్ సూఫీ మూమెంట్. ఇట్ ఈస్ గోయింగ్ టు రిఫార్మ్ ఆల్రెడీ దట్ రిలీజియన్ which has some defects. మళ్ళీ మనం మోడర్న్ పీరియడ్లోకి వెళ్తామండి. మోడర్న్ పీరియడ్లో ఏముంటుంది మనకి? సోషియో రిలీజియస్ రిఫార్మ్స్. సోషియో రిలీజియస్ రిఫార్మ్స్. ఈ సోషియో రిలీజియస్ రిఫార్మర్స్ అంతా ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్, ట్రిపుల్ ఆర్, ఓకే, దయానంద సరస్వతి, బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, వేద సమాజ్, థియోసాఫికల్ సొసైటీ, ఇవన్నీ ఏంటి? మతంలో చేసినటువంటి సంస్కరణలు.
సో వీటి మీద కూడా మనకి క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా రావడం జరుగుతుంది. ఈ 3 ఏరియాల్లో క్వశ్చన్స్ అనేవి ఏ ఎగ్జామినర్ అయినా సరే ఈ 3 ఏరియాల నుంచి క్వశ్చన్ లేకుండా మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. Am I clear or not? So this is how they are going to frame the questions. So these are the important areas. సార్ ఇది ఒక్కటే సరిపోతుందా అంటే మనం కొంచెం మోడర్న్ ఇండియాలోకి వెళ్తామండి. మోడర్న్ ఇండియాలోకి వెళ్ళినప్పుడు ఈ మోడర్న్ ఇండియాలో మొత్తం మనకి ఒక 6 చాప్టర్స్ ఉంటాయని చెప్తాం. ఫస్ట్ చాప్టర్ ఏంటండి? అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. మన డిస్కషన్ అంతా ఎలా స్టార్ట్ అవుతుందంటే యూరోపియన్స్ అనేవాళ్ళు భారతదేశానికి ఎందుకు వచ్చారు? మీకు అందరికీ తెలుసు. ఎందుకు వస్తారు? వ్యాపారం కోసం వస్తారు. మరి వాళ్ళు వ్యాపారం కోసం వస్తే మరి మనం ఎందుకు వ్యాపారం కోసం యూరోప్ వెళ్ళలేదు? Am I correct or not? Just compare the size of India and Britain. Which is the bigger one? India is a big country, a large country. This large country was controlled by a smally tiny island, that is Britain. How was it possible? How was it possible? లెక్క ప్రకారం ఏం జరగాలి? భారతదేశం అనేది యూరోప్ని కానీ లేకుంటే లండన్ కానీ బ్రిటన్ కానీ పరిపాలించాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది? రివర్స్ అయిందండి. భారతదేశాన్ని వాళ్ళు దాదాపుగా 190 సంవత్సరాల పాటు పరిపాలించడం జరిగింది. మరి ఎందుకు పరిపాలించారు? యూరోపియన్సే ఏషియా వైపు ఎందుకు వచ్చారు? ఏషియన్స్ అనేవాళ్ళు యూరోప్ వైపు ఎందుకు వెళ్ళలేదు? యా, రిసోర్సెస్. వాట్ రిసోర్సెస్? యా, స్పైసెస్. హూ హ్యాస్ ద స్పైసెస్? India has a spice. Okay, then don't you need any goods from the Europe? యూరప్ నుంచి మనకేమి అవసరాలు లేవా? ఏమి ఇంపోర్ట్ చేసుకోలేదా మనం? యా, సో దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేదాన్ని మనం చర్చిస్తామండి. సో ఈ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్లో టోటల్గా మనకి పోర్చుగీస్, డచ్, British, Danes and French people entered. 5 members entered into India. Then among them, everyone was ousted. French existed, Dutch, Danes and France. And finally, who became victorious? British became victorious. Once British became victorious, once British expel the European powers, then what it will do? It is going to conquer the India. We call it as a British conquest of India. British conquest of India. So ఏ విధంగా వన్ బై వన్ ఈ ప్రాంతంలో భారతదేశం అంతా కూడా బెంగాల్ నుండి వాళ్ళ యొక్క కాంక్వెస్ట్లు అనేవి స్టార్ట్ అవుతాయండి. బెంగాల్ తర్వాత మైసూర్ తర్వాత మరాఠా తర్వాత మరాఠా తర్వాత సింధ్ తర్వాత పంజాబ్ తర్వాత అవధ్. సో ఈ విధంగా వన్ బై వన్ 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ నుంచి 1857. హౌ మెనీ ఇయర్స్? 100 years. In 100 years, the British conquered 50% of India. Only 50% of India. The remaining 50% is controlled by princes. Take the Hyderabad. Hyderabad was not directly ruled by the Britishers. It was under the rule of Nizam. సో ఏ విధంగా ఉండేది వాళ్ళ మధ్యనటువంటి రిలేషన్ ఏంటి? ఇక్కడ జరిగినటువంటి ఇంపార్టెంట్ బ్యాటిల్స్ అనేవి ఏంటి? ఇంపార్టెంట్ బ్యాటిల్స్. ఆఫ్టర్ ఎవ్రీ బ్యాటిల్ దేర్ ఇస్ ఏ ట్రీటీ, శాంతి ఒప్పందం ఉంటుంది. ఇంపార్టెంట్ బ్యాటిల్స్ జరిగిన టైంలో ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ ఎవరు? ఈ బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ అనేవాళ్ళు తీసుకున్నటువంటి మెజర్స్ ఏంటి? వీటి గురించి మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఇదంతా కూడా బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా. మరి ఒకసారి భారతదేశాన్ని అంతా కూడా జయించారు. 50% ఆఫ్ ఇండియా వాజ్ కంట్రోల్డ్ బై ద బ్రిటిష్.
వన్స్ యూ కాంకర్ ఎ టెరిటరీ, వాట్ యూ డూ విత్ ద టెరిటరీ? ఒక ప్రదేశాన్ని ఆక్రమించుకున్నారు, ఆక్రమించిన తర్వాత ఏం చేస్తారు దాన్ని? రూలింగ్. మరి రూలింగ్ చేయాలంటే ఏం కావాలి నీకు? హౌ డు యూ రూల్? హౌ డు యూ అడ్మినిస్టర్? టు అడ్మినిస్టర్ ఏ కంట్రీ, టు అడ్మినిస్టర్ ద కంట్రీ యూ నీడ్ పాలసీస్. పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్, రైతువారీ సెటిల్మెంట్ సిస్టమ్, జమీందారీ సెటిల్మెంట్ సిస్టమ్, మహల్వారీ సెటిల్మెంట్ సిస్టమ్, ఈ విధంగా కొన్ని రెవెన్యూ పాలసీస్ ద్వారా పరిపాలిస్తారు. సో దాంతోపాటు బ్రిటిష్ ఇంట్రడ్యూస్డ్ దేర్ ఓన్ సివిల్ సర్వీసెస్, బ్రిటిష్ ఇంట్రడ్యూస్డ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్, బ్రిటిష్ స్ట్రెంథెన్డ్ ద మిలిటరీ, బ్రిటిష్ ఇంట్రడ్యూస్డ్ పోలీస్ సిస్టమ్. Am I correct or not? They created the modern institutions. With these modern institutions, they ruled India. So we call it as a British rule in India. ఇది ఒక 3వ చాప్టర్లో ఉంటుందండి. మరి బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఎవరి బెనిఫిట్ కోసం పరిపాలిస్తున్నారు? వాళ్ళ బెనిఫిటా మన బెనిఫిటా? వాళ్ళ బెనిఫిట్ కోసం పరిపాలిస్తున్నారు. మరి వాళ్ళ అడ్వాంటేజ్ కోసం పరిపాలిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం లాస్ ఒకటి ఉంటుందండి. ఇట్ మీన్స్ దెర్ ఇస్ ఏ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద ఇండియా. సో బ్రిటిష్ పరిపాలన వలన భారతదేశం మీద పడినటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి? సో హియర్ విత్ ఇన్ దిస్ చాప్టర్ వీ నీడ్ టు స్టడీ అబౌట్ ద ఇంపాక్ట్ ఆన్ ఇండియా, British policies and its impact, British rule and its impact. That is the 3rd chapter. We all know that it has badly affected, negatively affected the India. We were being exploited, we were being suppressed, oppressed by the Britishers. Then what do? Would you calm? Would you be quiet? You would react. You would revolt. So that revolt is 4th chapter. Revolts and reactions. Ever revolt ayyaru? You can see revolt of tribals, tribal revolts, peasants, peasant movements or peasant revolts, then civilians, civilian revolts. You can see caste movements. You can see వర్కర్స్ ఆర్ లేబర్ మూమెంట్స్. ఇవన్నీ కూడా రకరకాలుగా చూస్తాం. ఒకవైపు ఈ రివల్ట్స్ జరుగుతున్నాయి, ఈ రివల్ట్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ అయ్యాయా, సప్రెస్ చేశారా? ఆల్ దీస్ రివల్ట్స్ వర్ సప్రెస్డ్ బై ద బ్రిటిష్. వన్స్ యూ సప్రెస్ ద రివల్ట్స్ రియాక్షన్స్ ఇన్ ఇండియా, then finally you have to expel the British. To expel the British, first of all, you have to clear the problems in your society. బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి పంపించాలి అంటే భారతదేశంలో ఏం ఏర్పడాలి? జాతీయ భావం ఏర్పడాలి, యూనిటీ ఏర్పడాలి, దేశభక్తి ఏర్పడాలి. మరి దేశభక్తి ఏర్పడడానికి ఛాన్స్ ఉందా మన దగ్గర? లేదు. ఎందుకు? మన దగ్గర రకరకాల కాస్ట్ ఉన్నాయి, కాస్ట్ డిస్క్రిమినేషన్. మన దగ్గర జెండర్ డిస్క్రిమినేషన్ ఉంది. ప్రతి మతం, హిందూ మతంలో కావచ్చు, ఇస్లాంలో కావచ్చు, క్రిస్టియానిటీలో కావచ్చు, పార్సీల్లో కావచ్చు, సిక్కుల్లో కావచ్చు, ప్రతి మతంలో కూడా చాలా డిఫెక్ట్స్ ఉండడం జరిగింది. మరి మన సొసైటీలో, మన మతంలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోకుండా మనం బ్రిటిష్ వారిని పంపించగలమా? లేదు. సో కాబట్టి సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్, సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్. ఈ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్లోనే హిందూ మతంలో వచ్చినటువంటి రిఫార్మ్ మూమెంట్స్ ఏంటి, వాటిని ఎవరు స్థాపించారు, స్థాపించిన తర్వాత వాళ్ళ యొక్క ఆలోచనలని ప్రజలకు వ్యాపింపజేయడం కోసం వాళ్ళు ఏ రకమైనటువంటి పత్రికల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మనకి రైటర్స్ వచ్చినప్పటికీ, లేకపోతే న్యూస్ పేపర్స్ ఎవరు పబ్లిష్ చేశారనే దానికి వచ్చేసరికి చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తూ ఉంటాం. ఎందుకు డిఫికల్టీ ఫేస్ చేస్తాం? అన్నీ కూడా ఫ్యాక్ట్స్ ఉంటాయి కాబట్టి. అయితే ఈ యొక్క ప్రతి సోషియో రిలీజియస్ రిఫార్మర్ కూడా వాళ్ళ యొక్క ఐడియాస్ని స్ప్రెడ్ చేయడం కోసం వేరే ఛానల్ లేదండి వాళ్ళకి. వేరే ఛానల్ లేదు కాబట్టి దే రోట్ దేర్ బుక్స్, దే పబ్లిష్ దేర్ న్యూస్ పేపర్స్
and journals. They established institutions. సో కాబట్టి మన దేశంలో సతీ సిస్టమ్ ఉంది, చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి, ఓకేనా. విడో లైఫ్ అనేది హార్ష్గా ఉంటుంది, కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. మరి సోషల్ ఈవెంట్స్ అన్ని పోవడానికి ఏమి కారణమయ్యాయి? ఇవే కారణమయ్యాయి. వీటి ద్వారానే ప్రజల్లో చైతన్యం వచ్చింది. మరి ప్రజల యొక్క చైతన్యానికి కారణమైనటువంటి ఈ విషయాలన్నీ కూడా ఎగ్జామినర్కి ఇంపార్టెంట్. అందుకే న్యూస్ పేపర్స్ అనే వాటి మీద మనకి ఎక్కువగా క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే, నౌ వీ రిఫార్మ్డ్ అవర్ సొసైటీ, వీ రిఫార్మ్డ్ అవర్ రిలీజియన్. నౌ వీ ఆర్ రెడీ టు స్టార్ట్ ఏ ఫ్రీడమ్ స్ట్రగుల్. సో ద లాస్ట్ చాప్టర్ ఈస్ ఫ్రీడమ్ స్ట్రగుల్. This freedom struggle can be divided into 3 broad periods. 1885 to 1905, moderate phase. Next, 1905 to 1920, extremist phase. 1920 to 1947, Gandhian phase. Gandhian phase. Okay, around 60 years history is going to be divided into 3 broad periods. Then within the moderates, who are the moderates? Evaru moderates? ఈ moderates యొక్క భావాలు ఏంటి? What was the ideas of these moderates? When I say moderates, you people know that they followed the moderate path. Their approach is moderate. Why their approach was moderate? Why their approach was moderate? Why they followed the moderate approach? To spread their moderate approach, then what were the newspapers they issued, journals, institutions, what they framed? Then whether they are successful or failure, tell me whether they are successful or failed. Yeah, failed. If they really failed, how do you get to know the colonial policies of British? మరి వీళ్ళంతా ఫెయిల్ అయ్యారు అనుకుందాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది? 1885లో ఏర్పడింది. 1885 నుంచి 1905 వరకు కూడా ఫ్రీడమ్ మూవ్మెంట్ని ఎవరు తీసుకెళ్లారు ముందుకి? మోడరేట్స్గా తీసుకెళ్ళింది. డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీని ఎవరు కాయిన్ చేశారు? దాదాబాయ్ నవరోజీ. హూ ఈజ్ దాదాబాయ్ నవరోజీ? మోడరేట్ ఓన్లీ. మరి డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, భారతదేశం అనేది పేద దేశం, భారతీయులు పేదవారు. సారీ, భారతదేశం అనేది ధనిక దేశం, కానీ భారతీయులు మాత్రం పేదవాళ్ళు. మరి భారతీయులు పేదవాళ్ళుగా ఉండడానికి కారణం ఏంటి? భారతీయులు పేదరికంలో ఉండడానికి కారణం ఏంటి? ఎవరు కారణం? ఎలా కారణం చెప్తున్నారు మీరు? వెల్త్ అంతా కూడా ఎలా తీసుకెళ్లారు? డ్రైన్ ఆఫ్ వెల్త్. ఎలాంటి ప్రక్రియల ద్వారా, ఎలాంటి ఛానల్స్ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా వివిధ మార్గాల ద్వారా ఏ విధంగా తీసుకువెళ్ళడం జరిగింది అని చెప్పినవాడు దాదాబాయ్ నవరోజీ. డ్రైన్ ఆఫ్ వెల్త్ అది ఇచ్చింది ఎవరు? మోడరేట్స్. కెన్ యూ అండర్ ఎస్టిమేట్ ద మోడరేట్ కంట్రిబ్యూషన్? నాట్ ఎట్ ఆల్. ఓకే, దట్స్ వై వీ నీడ్ టు ఫోకస్ ఆన్ మోడరేట్స్. At the same time, during the moderate phase, there is a movement called Swadeshi movement or Vande Mataram movement. Vande Mataram and Swadeshi movement. ఆ మూమెంట్ ఏ విధంగా జరిగింది? ఆ మూమెంట్కి కారణాలు ఏంటి? ఎవరు పార్టిసిపేట్ చేశారు? ఎక్కడ ఎవరు పార్టిసిపేట్ చేశారు? బెంగాల్లో నాయకత్వం వహించింది ఎవరు? బాంబేలో నాయకత్వం వహించింది ఎవరు? ఆంధ్రాలో నాయకత్వం వహించింది ఎవరు? ఇదంతా కూడా మనకి ఇంపార్టెంట్ ఏరియా అండి. దెన్ తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్. మరి వీళ్ళకి సక్సెస్ కన్నా కూడా ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్నాయి. సక్సెస్ ఉంది, అదేవిధంగా ఫెయిల్యూర్స్ అనేవి ఎక్కువగా ఉండడం జరిగింది. ఈ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉండడం వల్ల నెక్స్ట్ ఐఎన్సీలో నుంచే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో నుంచే పుట్టుకొచ్చిన లీడర్స్ ఎవరు? లాల్ బాల్ పాల్. యు నో వెరీ వెల్. లాలా లజపత్ రాయ్, బాలగంగాధర తిలక్ అండ్ బిపిన్ చంద్ర పాల్. What was their ideology? Why are we calling them as extremists? వాళ్ళని ఎక్స్ట్రీమిస్ట్ అంటే కారణం ఏంటి?
అంటే వాళ్ళ పాత ఏంటి, వాళ్ళ అప్రోచ్ ఏంటి? నాట్ వైలెన్స్. వైలెన్స్ ఇస్ డిఫరెంట్. దట్ ఈస్ ఫాలోడ్ బై ద మిలిటెంట్ నేషనలిస్ట్. ఓకే, మరి వీళ్ళు ఎక్స్ట్రీమిస్ట్లుగా మారడానికి కారణం ఏంటి? వాళ్ళ ఐడియాలజీ ఏంటి? బ్రిటిష్ వారి మీద వాళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి? ఇదంతా కూడా మనం ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్లో చూడడం జరుగుతుంది. ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్లోనే మనం హోమ్ రూల్ మూవ్మెంట్ అంటే ఏంటో చూస్తామండి. ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి రకరకాల స్ప్లిట్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్లోనే మనకి ఫస్ట్ వరల్డ్ వార్ కూడా జరుగుతుంది. ఫస్ట్ వరల్డ్ వార్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? దెన్ దీస్ ఎక్స్ట్రీమిస్ట్స్ ఆల్సో ఫెయిల్డ్. దెన్ దట్ మ్యాన్ ఎంటర్డ్. హూ ఇస్ దట్ మ్యాన్? Gandhi. That Gandhi, he dominated the Indian freedom struggle between 1920 to 1947. How Gandhi led the freedom movement? Point number 1. Point number 2. What is the Gandhi's ideology? How Gandhi was so unique from the other leaders? Then what are the movements launched by the Gandhi? ఆయన చేసిన రైతు ఉద్యమాలు ఏంటి? చంపారన్ సత్యాగ్రహ, ఓకే, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్స్, ఖేడా సత్యాగ్రహ. వాటితో గాంధీ అనేవాడు ఒక లీడర్ అవుతాడండి. మరి ఆయన లీడర్ అవడానికి, ఒక సామాన్య మనిషి నుంచి ఒక మహాత్ముడిగా మారడానికి ఆయనకు ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ ఏంటి? ఆయన్ని మోటివేట్ చేసినటువంటి గ్రంథాలు ఏంటి? ఇక్కడ రాకముందే సౌత్ ఆఫ్రికాలో ఆయన ఒక పాపులర్ మూవ్మెంట్ని స్టార్ట్ చేస్తాడు. అక్కడ ఎందుకు ఫైట్ చేస్తాడు? వచ్చిన తర్వాత మనం అంతా కూడా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ గురించి మాట్లాడతాం, సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ గురించి మాట్లాడతాం, క్విట్ ఇండియా మూవ్మెంట్ గురించి మాట్లాడతాం. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఏంటి? రీజన్స్. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంది? నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ యొక్క పరిధి ఏ విధంగా ఉంది? దానిలో పార్టిసిపేట్ చేసిన లీడర్స్ ఎవరు? సక్సెస్ఫుల్ అయిందా, ఫెయిల్ అయిందా? మరి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్కి, సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్కి మధ్య జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి? మరి సిడిఎం ఏంటి? సివిల్ డిజోబీడియన్స్ అంటే ఉప్పు సత్యాగ్రహం, ఉప్పు చట్టాలను ఉల్లంఘించడం, శాసన ఉల్లంఘన అంటాం. ఎందుకు ఉల్లంఘించాలి? చట్టాన్ని ఉల్లంఘించమని గాంధీ ఎందుకు చెప్తున్నాడు? అంటే చట్టాన్ని నమ్మడా? రాజ్యం అంటే ఆయన గౌరవం లేదా? ఎందుకు గౌరవం లేదు? మరి రాజ్యం అంటే గౌరవం లేనివాడు, చట్టాలను గౌరవించిన వాడు ప్రజలకు ఏ విధంగా నాయకత్వం ఇస్తాడు? ఏ చట్టాలని అపోజ్ చేయమంటున్నాడు? అదంతా కూడా మనం సిడిఎంలో డిస్కస్ చేస్తాం. సిడిఎం తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్ వస్తుంది. ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ యొక్క బ్యాక్ డ్రాప్ ఏంటి? కంటెక్స్ట్ ఏంటి? సెకండ్ వరల్డ్ వార్ టైంలో క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అసలు గాంధీ క్విట్ ఇండియా అని ఎందుకు అనడం జరిగింది? ఏ కంటెక్స్ట్లో మాట్లాడడం జరిగింది? మరి ఇది సక్సెస్ఫుల్ అయిందా లేదా? లీడర్స్ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? బ్రిటిష్ వారికి మన వారికి ఉన్న సంబంధాలు ఏంటి అనేదంతా కూడా క్విట్ ఇండియా మూవ్మెంట్లో మాట్లాడతాం. అయితే మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ ఈ గాంధీయన్ ఫేజ్లో కానీ, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్లో కానీ, మోడరేట్ ఫేజ్లో కానీ మన భగత్ సింగ్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ వీళ్ళంతా ఎందుకు కనిపించరు అనొచ్చు. అండర్లైన్ థీమ్లో 1905 నుంచి 1940s వరకు కూడా అండర్లైన్లో మిలిటెంట్ నేషనలిజం అనేది భారతదేశంలో జరుగుతూ ఉంటుంది. మిలిటెంట్ నేషనలిస్ట్ అంటే ఇప్పుడు గాంధీ కావచ్చు, ఎక్స్ట్రీమిస్టులు కావచ్చు, మోడరేట్స్ కావచ్చు, వీళ్ళు ఒక కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో, అహింసా పద్ధతిలో ఉద్యమాన్ని చేస్తున్నారండి. మరి హింస ద్వారా కూడా బ్రిటిష్ వారిని మనం భారతదేశం నుంచి తరిమివేయచ్చు అని నమ్మిన వాళ్ళు మిలిటెంట్ నేషనలిస్ట్. మరి వాళ్ళు ఎవరు? వాళ్ళ ఆర్గనైజేషన్స్ ఏంటి? వాళ్ళ ఆపరేషన్స్ ఏంటి? వాళ్ళ ఐడియాలజీ ఏంటి? ఒక వ్యక్తి చనిపోయే వరకు కూడా చనిపోవడానికి రెడీ అవుతున్నాడంటే మరి ఆయన మోటివేట్ చేసిన విషయాలు ఏంటి? ప్రాణం అంటే అందరికీ ప్రీతేనండి, అవునా కదా? చాలా ప్రీతి. అది భగత్ సింగ్ అయినా మనకైనా సరే. మరి భగత్ సింగ్ తన ప్రాణాన్ని త్యాగం చేసేదానికి ఎందుకు వెళ్ళాడు అనే దాని గురించి మనం మాట్లాడతాం. సో ఫైనల్గా ఈ యొక్క 3 మూమెంట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1945 నుండి 1947 వరకు జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి? మనం అందరం కూడా ఫ్రీడమ్ కావాలని కోరుకున్నాం.
majority of the Indians wanted to get the freedom from Britishers. But a section of minorities, they wanted partition with the freedom. They wanted a separate country for them. To get the separate country, what the demands they put? అసలు సపరేట్ కంట్రీ అనే ఐడియా ఏ విధంగా పుట్టింది? ఎందుకని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ముస్లిం లీగ్కి మధ్య అంత గ్యాప్ క్రియేట్ అవ్వడానికి కారణం ఏంటి? సో ఏ విధంగా బ్రిటిష్ వారు వారికి సహకరించడం జరిగింది, బ్రిటిష్ వారి యొక్క డివైడ్ అండ్ రూల్ పాలసీ ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం ఈ యొక్క ఏరియాలో మాట్లాడతాం. సో ఫైనల్గా ఇండియాకి ఇండిపెండెన్స్ అనేది రావడం జరిగింది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? సో దట్స్ హౌ we will discuss the topics in detail with analysis sufficient enough to understand the facts. We will focus on the favorite areas and we will repeatedly stress it, and here we provide the notes also. You don't need to worry, you don't need to search for a number of books, you should not waste your time. ఈ హెక్టిక్ టైంలో, చాలా తక్కువగా ఉన్నటువంటి టైంలో, వన్స్ ఇన్ ఏ వైల్ ఆపర్చునిటీ వచ్చినటువంటి సమయంలో మనం స్టాండర్డ్ బుక్స్ తీసుకొని వాటి నుంచి మనం చదివి వాటి నుంచి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని, ఇదంతా కూడా అధిక శ్రమ అండి. సో ఆ శ్రమ అంతా కూడా కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ వారు, ఫ్యాకల్టీ వారు పడతారు. ఇట్ హ్యాస్ టు ఫెసిలిటేట్. కోచింగ్ మీన్స్ వాట్? కోచింగ్ విల్ నాట్ ప్రొవైడ్ ఎనీ డిగ్రీ, కోచింగ్ విల్ ఫెసిలిటేట్ ద ఎగ్జామ్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? సో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా మనం మాట్లాడుకుంటున్నప్పుడు, వింటున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఏదైనా సరే యూ హ్యావ్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్. మనం క్లాస్ వింటే క్లాస్ ఎన్ని గంటలు విన్నావు అన్న దాన్ని బట్టి మనకి ఎగ్జామ్లో మార్క్స్ ఎవరండి, అవునా కదా? నువ్వు విన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా, నీకు వచ్చినటువంటి జ్ఞానం అంతా కూడా, నాలెడ్జ్ అంతా కూడా ఎంతవరకు క్యారీ చేయగలుగుతున్నావు అంటే ఏంటి? మనం చదివినటువంటి ప్రతి టాపిక్ కూడా మనకు గుర్తుండాలి. గుర్తుండాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు టెస్ట్, వీ హ్యావ్ టు రైట్ ద టెస్ట్. ఓన్లీ మంత్ర, హౌ ద గాంధీ గేవ్ డూ ఆర్ డై. హియర్ ద ఓన్లీ మంత్ర ఫర్ ద aspirants is, one is revision, another one is practice. The moment if you start the revisions, then your excellence, your grip over the subject will be increased. మనం ఒకసారి 2 సార్లు సబ్జెక్ట్ని రివైజ్ చేసి ఎగ్జామ్ రాస్తే అవుట్ ఆఫ్ 150లో మనం ఒక 50 వరకు రాంగ్స్ పెట్టచ్చండి. రాంగ్స్ పెట్టడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కానీ ఒకే సబ్జెక్ట్ని 10 సార్లు చదవండి, ఒకే నోట్స్ని 10 టైమ్స్ రివైజ్ చేయండి. ఈ ప్రొఫెషన్స్ ఏమవుతుంది? ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకునేటువంటి ఎక్సలెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది, ప్రెసిషన్ పెరుగుతూ ఉంటుంది. మరి ప్రెసిషన్ పెరిగింది కదా, మరి నాకు ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ వస్తుందా అంటే, ఎగ్జామినర్ యొక్క ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం కాదండి, మిమ్మల్ని ప్రాసెస్ నుంచి ఎలిమినేట్ చేయటం. ప్లీజ్ రిమెంబర్, ఎగ్జామ్ ఈజ్ నాట్ టు రిక్రూట్ ద స్టూడెంట్స్, రిక్రూట్ ద పీపుల్, బికాస్ lakhs of people are applying for the group 2, but the posts are few. Okay, here the goal of examiner is not to recruit the students, he want to eliminate them, screen off them. మరి స్క్రీన్ ఆఫ్ చేయాలంటే ఏం చేయాలి? వాడు కన్ఫ్యూజ్ చేయాలి. Are you getting my point or not? He has to confuse you, he want to test in depth knowledge. మరి వాడు కన్ఫ్యూజ్ చేయడానికే కొన్ని క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తాడు. మరి ఈ కన్ఫ్యూజన్ నుంచి ఓవర్కమ్ చేయాలంటే మనం ఏం చేయాలి? టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఎన్ని టెస్టులు ప్రాక్టీస్ చేస్తే అంత ప్రొఫిషియన్సీ వస్తుంది. మనం చేసేటువంటి మిస్టేక్స్ యొక్క నంబర్ అనేది మెల్లిమెల్లిగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో కోచింగ్ అయ్యేటప్పుడు, కోచింగ్ అవుతున్నప్పుడు, కోచింగ్ అయిన తర్వాత మనం ఫాలో అవ్వాల్సినటువంటి ఒకే ఒక మంత్రం ఏంటంటే రివైజ్ అండ్ ప్రాక్టీస్, రివైజ్ అండ్ ప్రాక్టీస్. డూ యూ వాంట్ టు బి ఇన్ ద టాప్ లిస్ట్, టాప్ 10 ర్యాంక్స్, డూ ద మోర్ రివిజన్. డోంట్ గో ఫర్ నంబర్ ఆఫ్ బుక్స్. ఒక్కొక్క సబ్జెక్ట్కి నేను ఒక 10 బుక్స్ చదువుతాను సార్. ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ టు రివైజ్ ద 10 బుక్స్?
during the exam period, it's impossible. Rely on one source, believe in one source, but keep revising that source number of times. At the same time, ప్రాక్టీస్ మనందరం ఎలా ఉంటుందంటే, కోచింగ్ అయిన తర్వాత 4 months కంప్లీట్ అయిపోతుంది సార్ కోచింగ్ అయిన తర్వాత క్లాసెస్ అన్ని విన్న తర్వాత అప్పుడు నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తా. వుడ్ యూ రిమెంబర్ ద బుద్ధిజం? వుడ్ యూ రిమెంబర్ ద భక్తి సూఫీ మూమెంట్ బై ద టైమ్? నో. సో కాబట్టి ఏం చేయాలి? యువర్ ప్రిపరేషన్ అండ్ ప్రాక్టీస్ షుడ్ గో టుగెదర్. సో కాబట్టి ఏంటి, ఒక 10 years క్రితం ఎగ్జామ్ కోచింగ్ యొక్క నేచర్ ఏ విధంగా ఉండదంటే, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఓన్లీ కోచింగ్ ఇవ్వడం మాత్రమే. దట్స్ ప్యూర్లీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్ టు క్రాక్ ద ఎగ్జామ్. But gradually the demand of the exam has been changed. The competition was changed. So కాబట్టి ఏంటి, ప్రిపరేషన్తో పాటు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో దానికోసం కూడా మనం ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా మనకి క్లాస్ కంప్లీట్ అవుతుంది. క్లాస్ కంప్లీట్ అవగానే దానికి సంబంధించినటువంటి ఆ క్వశ్చన్ ఏరియాస్ కూడా, ఆ బిట్స్ కూడా మీకు మాక్ టెస్ట్లు కూడా మీకు వేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 months మీరు కోచింగ్ తీసుకున్నారనుకోండి, ప్రతిరోజు కూడా ఒక టెస్ట్ ఉంటుంది, ప్రతిరోజు కూడా మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఇవాళ మౌర్యన్స్ గురించి డిస్కస్ చేసాం, ఇవాళ అంతా మౌర్యన్స్ గురించి రివైజ్ చేస్తాం, తెల్లారి ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. సో వీక్లీ టెస్ట్ లాగా, మంత్లీ లాగా ఈ విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే మీకు ఇంకో డౌట్ రావచ్చు, సరే ఇప్పుడు టెస్ట్లు అనేవి అన్నీ అన్ని దగ్గర కండక్ట్ చేస్తున్నారు కదా సార్, వాట్ ఈస్ సో స్పెషల్, వాట్ ఈస్ సో యూనిక్? ఈవెన్ ఐ డూ యాక్సెప్ట్, you will get number of mock tests, you will get number of mock papers in market, but the point is, who are preparing it? What is the basis for their preparation? Are they really tuning to the TSPSC standards or not? TSPSC అడిగే విధంగా ఆ లైన్స్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటువంటి ఎక్స్పర్టైజ్ ఉంటుందా లేదా? ఫేవరెట్ ఏరియాస్ అనే వాటిని ఐడెంటిఫై చేస్తున్నారా లేదా? ఇప్పటి వరకు రిపీటెడ్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారా, లేకపోతే అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియాస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారా? కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఈ ఎగ్జామ్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా కొన్ని తీసుకొని ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి ఎగ్జామినర్ కూడా నేనేం చెప్పాను, ఎగ్జామ్ యొక్క గోల్ ఏంటి? నాట్ రిక్రూటింగ్, రిమూవింగ్ ఈజ్ ద గోల్. సో దానిలో భాగంగా ఏంటి, కొంచెం ఎక్కువ స్టాండర్డ్ క్వశ్చన్స్, ఒక 4-5 క్వశ్చన్స్, ఒక 10 క్వశ్చన్స్ అలా ఫ్రేమ్ చేస్తారు. మరి వాటిని కూడా మనం హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి మనం అటెంప్ట్ చేసేటువంటి క్వశ్చన్స్ కూడా ఇట్ షుడ్ మ్యాచ్ టు ద లెవెల్ ఆఫ్ ఎగ్జామ్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద ప్రోగ్రామ్ అండ్ దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు టీచ్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.